నా పేరు నానబాల రామకృష్ణ, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. డిసెంబర్ 8వ తారీఖున టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపకులు మామిడి సోమయ్య గారు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టీడబ్ల్యూజేఎఫ్ యొక్క యూనియన్ యొక్క సంఘాన్ని బలోపేతం చేసేయడానికి 8వ తారీఖు నుంచి అధికారికంగా ప్రచారాలు నిర్వహించి 14వ తారీఖున సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు జరుపుకోవడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఈ జిల్లా మహాసభలు జరుపుకున్న అనంతరం మేము వారిచ్చిన ఆదేశాల ప్రకారంగా పౌర శాఖకి, అదేవిధంగా డిపిఆర్ఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, సిపి గారికి మా విలేకరుల సమస్యలపైన, హెల్త్ కార్డు ఇష్యూస్ మీద, అక్రిడేషన్ కార్డుల మీద, ఇళ్ల స్థలాలు వాటన్నిటి మీద కూడా మేము కొత్త కమిటీగా వెళ్ళి వారిని కలవడం జరిగింది. ఈ కలిసిన తరుణంలో వారు టీడబ్ల్యూజేఎఫ్ అనేది నికాసైన సంఘంగా మీరు ముందుకు పోవాలి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా పనిచేసేది, ఎటువంటి జీతభత్యాలు లేకుండా పనిచేసేది ఎవరంటే పత్రికా మిత్రులు. కాబట్టి ఈ సంఘం ఏ పార్టీకి కానీ, ఎటువంటి వ్యక్తులకు కానీ, ఏ యొక్క పేపర్కి కానీ సంబంధం లేదు. అన్ని పేపర్లు అన్ని ఉన్నటువంటి భిన్నత్వం లేఖత్వం అన్నట్టుగా అన్ని సంఘాలు కలుపుకొని పోతున్నటువంటి సంఘం టీడబ్ల్యూజేఎఫ్. ఎందుకంటే ఉన్నది 3 సంఘాలే కాబట్టి 3 సంఘాలను కూడా మనం ఏదైతే పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు కాబట్టి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా పనిచేసే సంఘం టీడబ్ల్యూజేఎఫ్ సంఘం. గతంలో ఈ సంఘంలో పనిచేసినటువంటి వారు ఏదైతే టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ వారు ఇచ్చినటువంటి చర్యలకు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా పిలుపులోకి సంఘానికి, యూనియన్కి వ్యతిరేక కార్యకలాపాలు చేయడం వలన ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి పాత కమిటీలన్నిటిని కూడా వ్యవస్థాపకులు సోమయ్య గారు రద్దు చేయడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని వారు తక్షణమే కొత్త కమిటీలని 33 జిల్లాల్లో తక్షణమే వారు కొత్త కమిటీలు నియమించి, అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కొత్త కమిటీగా జిల్లా అధ్యక్షుడిగా టి సంతోష్ చక్రవర్తి గారిని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నానబాల రామకృష్ణని, కోశాధికారిగా అరవేపల్లి నగేష్ గారిని, ఉపాధ్యక్షులుగా ఆంతోటి శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మరో రాష్ట్ర ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా మరియు ఇంకొంతమందిని నియమించడం జరిగింది. ఆ యొక్క టీం తోటి మేము ముందుకు పోతున్నాం. కానీ వీరు నిన్న ప్రెస్ మీట్లో టీడబ్ల్యూజేఎఫ్ లో కొనసాగినటువంటి ఒక సభ్యులు ఒక సంఘం తిరుగుతుంది ఖమ్మంలో అని చెప్పి ఉచ్చరించడం అనేది కొంచెం బాధేసింది. ఎందుకంటే గతంలో మీరు ఓనమాలు నేర్చుకుంది ఈ టీడబ్ల్యూజేఎఫ్ సంఘంలోనే. కాబట్టి మీరు మాట్లాడేది ఏదైనా కానీ పత్రికా మిత్రులకు అందరికి కూడా యొక్క అభిప్రాయాల్ని మీరు వ్యక్తిగతంగా కాకపోయినా అందరి యొక్క అభిప్రాయాలు, యూనియన్ యొక్క అభిప్రాయాల్ని మరి సంభవం ఏదున్నా కానీ మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకొని అందరికి ఆమోదం పొందే విధంగా మాట్లాడాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఏదైతే చేశారో మీ అందరికి కూడా మా వ్యవస్థాపకుడు మామిడి సోమయ్య గారు రాష్ట్ర కమిటీ నుంచి యూనియన్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికీ పబ్లిక్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్నటువంటి టీడబ్ల్యూజేఎఫ్ సంఘం మీద మీరు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు. అందరం కూడా జర్నలిస్టుమే, అందరం కూడా మనం మన యొక్క పత్రికా మిత్రుల యొక్క ఇళ్ల స్థలాలపై కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, అక్రిడేషన్ కార్డ్స్ కావచ్చు, విద్యా సంస్థల్లో 50% డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అందరం కూడా మన యొక్క పత్రికా మిత్రులకు సంబంధించిన దాంట్లో అందరం యూనియన్గా కలిసి అందరం కూడా అన్ని యూనియన్లు ఉన్న 3 యూనియన్లు కూడా మనకి ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఎవరితో వ్యక్తిగతమైన విద్వేషాలు లేవు. కేవలం మనం ఒక యూనియన్ని 2 భాగాలుగా, ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ అయినటువంటి నెంబరు H2843 అనేది ఫస్ట్ నుంచి కూడా 2006 నుంచి కూడా ఇది బీజం వేసి ఆనాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే దీన్ని మామిడి సోమయ్య గారు 2010లో రిజిస్ట్రేషన్ చేపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పత్రికా మిత్రులకు అనేక దశాల వారీగా వారు ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా ఏదో ఒక మంచి చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాల పైన వారు ఉద్యమిస్తూ ప్రభుత్వాలు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, అదేవిధంగా వీరు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఏది చేసినా ప్రజల మెప్పు కోసమే చేసే విధంగా ప్రవర్తిస్తూ, అదే సమయంలో మనకు ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా మరొకసారి చెప్పేది ఏంటంటే విలేకరులందరికీ కూడా హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉందో చదువుకునే కార్పొరేట్ వ్యవస్థలో కూడా 50% ఇవ్వాలని ఉన్నటువంటి దాంట్లో మేము ముందుండి టీడబ్ల్యూజేఎఫ్ సంఘంగా ఖమ్మం జిల్లాలో మేము సేవ చేయడం జరుగుతుంది. కానీ మరోసారి మా సంఘం గురించి ఇదే సంఘంలో పనిచేసి బయటికి పోయిన వారు ఈ విధంగా మాట్లాడటం అయితే మా అందరికి బాధేసింది. కాబట్టి వ్యక్తిగతమైన విద్వేషాలు కానీ ఎవరితో మాకు శత్రుత్వం లేదు. కేవలం మన విలేకరులని అందరిని కూడా శ్రేయస్ కోసం పనిచేసే సంఘమే
టీడబ్ల్యూజేఎఫ్ సంఘం అని చెప్పి ఖమ్మం ప్రజానికని తెలియజేస్తున్నా. నా పేరు నానబాల రామకృష్ణ, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.